ట్రై చేద్దామా బాల్ నూడిల్స్. నిన్ననే కాస్కో నుంచి అయితే తీసుకొచ్చినాం. దీంట్లో టోటల్గా అయితే 12 ఉన్నాయి. 1-2 తీసుకొచ్చి ట్రై చేయొచ్చు కదా, ఎందుకు 12 తీసుకున్నారు అని చెప్పేసి డౌట్ రావచ్చు. కాస్కో హోల్సేల్ షాప్ కాబట్టి ఇక అన్ని కొనాల్సి వచ్చింది 12. అందులోనూ ఇక బాగుంటే మళ్ళీ మొత్తం తినొచ్చు కదా అని చెప్పేసి, బాగలేకపోయినా మొత్తం తినాల్సిందే. అది కాకపోతే చింటూ కంప్లీట్ చేస్తాడు, ఎందుకంటే చింటూ ట్రై చేద్దామని ఫస్ట్ అన్నాడు కాబట్టి. చలో ఓపెన్ చేసి 3 అయితే తీసుకున్నా. మేము 3 ఉన్నాం కాబట్టి ఇక ఆ బౌల్ మీదనే ఉంది ఎట్లా చేయాలి అని చెప్పేసి ఇక బ్లైండ్ గా అదైతే ఫాలో అయిపోతున్నా. నార్మల్గా మార్కెట్లో చాలా నూడిల్స్ ఉంటాయి ఇన్స్టెంట్వి, మోస్ట్లీ ఇన్స్టెంట్వి బాగుండవు అని తెలిసినా కానీ ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఇది కిమ్చి ఫ్లేవర్ అండ్ స్పైసీ అని మెన్షన్ చేసారు కాబట్టి మనం తినేటట్టుగా ఉంటదేమో అని చెప్పేసి హోప్ తో తీసుకొని వచ్చినాము. నార్మల్గా తినాలి అన్న కోరిక ఎందుకు వచ్చిందంటే, ఏ కే డ్రామా చూసినా, కొరియన్ సిరీస్ చూసినా అంటే వాళ్ళు పోయి నూడిల్స్ తెచ్చుకుంటుంటారు. ఇదే అంటే ఇదే కాదు, అది బౌల్ నూడిల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కప్ నూడిల్స్ అయి ఉండొచ్చు. కాకపోతే అంటే తింటారు, అది చూసినప్పుడల్లా తినాలి అనిపించేది. ఇది చేయడం కూడా చాలా సింపుల్. ఓపెన్ చేస్తే ఇట్లా ఒక నూడిల్ అండ్ ఒక ప్యాకెట్ అయితే ఉంది. ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఈ నూడిల్స్ లో వేసేసి మనం మైక్రోవేవ్ లో చేసుకోవాలని అంటే హాట్ గా ఉండే వాటర్, రూమ్ టెంపరేచర్ లో ఉండే వాటర్, ఆ బౌల్ మీద ఉండే లైన్ వరకు వాటర్ పోసుకొని ఆ మైక్రోవేవ్ లో 3 minutes పెట్టుకోవడమే. ఒకవేళ మైక్రోవేవ్ లేకపోతే హాట్ వాటర్ పోసి 3 minutes పక్కకు పెడితే, హాట్ వాటర్ అంటే బాయిల్ అయిన వాటర్ పక్కకు పెడితే అదే అవుతుంది. ఇక చింటూకి చేసిన, మా మమ్మీకి చేసిన, నేను ఒకటి తీసుకున్నా. నా రియాక్షన్ చూసేదానికంటే ముందు చింటూ రియాక్షన్ చూసేద్దాము, ఏమన్నాడో తిన్నాక. ఖచ్చితంగా పెడతా. మండుతున్నట్టుంది. ఎట్లుంది? బాగుంది, వేడిగా మంచిగా. మన జ్వరం వచ్చినప్పుడు కానీ ఇప్పుడైనా తింటే మస్తు ఉంటుంది, వేడి వేడిగా చల్లగా ఉన్నప్పుడు. ఇది జ్వరం వచ్చినప్పుడు తింటే పైకే పోతాం, అంతేం బాగాలేదు. వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.